అమ్మా ఇల్లు చాలా చాలా బాగుంది కదక్క. అసలు ఎవ్వరికీ చెప్పకుండా పెద్దక్క అందరినీ భలే సర్ప్రైజ్ చేసింది కదా. ఈ ఇంటి విషయం గురించి నాకిప్పుడో తెలుసయ్యా. ఏమైంది మా? సువర్ణ ఎక్కడ్రా? ఎక్కడ కనిపించట్లేదు? అదేంటత్తయ్యా, పెద్దత్తయ్య లేకపోవడం ఏంటి? క్రిష్ కనిపించిందా? లేదు మా. బాబాయ్ నీకేమైనా కనిపించిందా? కనిపించలేదురా. మీనాక్షి లేదు, బాల్కనీలో కూడా లేదు. వాట్ స్మాల్ అల్లుడు రింగింగ్ సా? మా వదిన ఫోన్ రింగింగ్ సా? టెల్లింగ్ సే అల్లుడు రింగింగ్ సా? క్రిష్ ఏమైంది క్రిష్? ఫోన్ కలవట్లేదు, నాట్ రీచబుల్. ఫోన్ కలవకపోవడం ఏంటండి? ఏమై ఉంటుంది? హో, అసలు పెద్దత్తయ్య ఎక్కడికి వెళ్ళినట్టు? ఓ మై గాడ్, ఎవ్వారో ఏడో తేడా కొట్టినట్టుందిగా. ఆస్తి కొట్టేద్దామని మనం ప్లానింగ్ లో ఉంటే ఈవిడ మిస్సింగ్ అయ్యి మనకి హ్యాండింగ్ ఇచ్చేలా ఉందిగా. ఇంతకీ ఈ గుంట డాడ్స్ వచ్చాడో? ఇదిగో అపర్ణ, ఎందుకైనా మంచిది నేను కూడా ఒకసారి చెచ్చింగ్ చేసి వస్తాను. హౌస్ లో అందరూ చర్చింగ్ చేస్తా ఉంటే ఈ గుంటడేంటి డ్రింకింగ్ చేస్తా ఉన్నాడు? బిగ్గలుడు బిగ్గలుడు, ఇంట్లో అంత బ్లాస్టింగ్ జరుగుతుంటే నువ్వేంటి ఇంత కూలింగు? ఏం జరిగిందత్త? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? టెన్షనా? టెన్షన్ కాదు, ట్రాన్స్ఫార్మర్ లో ఫింగర్ పెట్టినట్టు అయింది. ఏమైందత్త? నువ్వేదో లాకింగ్ చేసేసాను, మ్యారేజింగ్ స్టాపింగ్ చేసేస్తాను అంటూ డ్రీమింగ్స్ కంటూ ఉన్నావు కదా. ఇప్పుడు అది జరగని పని. మీ అమ్మ మీద ఎంతో కాన్ఫిడెన్స్ పెట్టుకున్నావు కదా, కానీ ఆవిడ జంపింగ్స్ అయ్యి నీకు హ్యాండింగ్స్ ఇచ్చింది. బిగ్గలుడు, ఇంత షాకింగ్ మ్యాటర్ చెప్తే అంత కూలింగ్ గా ఉన్నావేంటి అల్లుడు? నేను చెప్పింది నీకు అండర్స్టాండింగ్ అయిందా? నువ్వు మీ అమ్మని బ్లాక్మెయిలింగ్ చేసావు, ఆవిడ నీ టార్చర్ తట్టుకోలేక ఎస్కేపింగ్ అయింది. మా అమ్మకి నా మీద ప్రేమ ఉంది, నేనంటూ ఇష్టం అని టెల్లింగు. ఇప్పుడు అదంతా సొల్లింగు. తెలుసత్తా. ఏంటి, మీ అమ్మ జంపింగ్ చేసిన విషయం నీకు నోయింగా? మరింత కూలింగ్ గా ఉన్నావేంటి? నీతో చెప్పే జంపింగ్ చేసిందా? లేదు, నేనే జంపింగ్ చేయించా. నువ్వు టెల్లింగ్ చేసేది నాకు నాట్ అండర్స్టాండింగ్. కొంచెం క్లియరింగ్ గా చెప్పాలడు. ఏం లేదత్త, మా అమ్మ నాకే సపోర్ట్ చేస్తుందనుకున్నాను, కానీ ఆవిడకి ఆ క్రిష్ గాడి మీదే ప్రేమ ఎక్కువ. నాకు రివర్స్ అయింది. నా బండారం అందరితో చెప్తానని గొడవ పడింది. ఓ మై గాడ్, నీతో గొడవ పడిందా? అవునత్త, నువ్వు చెప్పత్తా. కన్న కొడుకు ముఖ్యమా, వాడు ముఖ్యమా? కన్న కొడుకే. మీ అమ్మకి అసలు బుద్ధి లేదు. నాకెంత బాధ ఉంటుంది. కన్న తల్లి గుండెల్లో కన్న కొడుక్కి చోటు లేదని తెలిసాక ఎంత బాధ ఉంటుంది.
అవును బిగ్గలుడు, చాలా బిగ్ పెయినింగ్. పాపం. మరి నువ్వేమన్నావు బిగ్గలుడు? నేను ఆవిడ్ని ఏమనగలను? నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం, ప్రాణం. అందుకే ఏమీ అనలేకపోయాను. అండర్స్టాండింగ్. వెరీ సాడ్, వెరీ సాడ్. పాపం, నీలాంటి మంచి కొడుకుని బాధ పెట్టడానికి ఆవిడకి మనసు ఎలా వచ్చింది బిగ్గలుడు? ఆవిడ నాతో గొడవపడి నా గురించి అందరి ముందు బ్యాడ్ చేయాలనుకుంది. ఏం చేయాలత్తా చెప్పు? 2 పీకాలు బిగ్గలుడు. నా వల్ల కాలేదత్త, అందుకే ఒకటే పీకా. ఏంటి బిగ్గలుడు? అవునత్త, అది కూడా చేత్తో కాదు, రాడ్డుతో. చెప్పత్తా, నాకంతకు మించి వేరే దారి దొరకలేదు. నేను చేసింది మంచి పనే కదా? ఏం మంచి పనిరా, దొంగ సచ్చినోడా, కన్ను తల్లిని చంపేసి. అలా బిగుసుకుపోయావేంటత్తా? చెప్పు, నేను చేసింది కరెక్టే కదా? అల్లుడు, అంటే మీ అమ్మని ఇప్పుడు ఆవిడ కండిషనింగు, స్టేయింగు. నో ప్రాబ్లం అత్త, చావలేదు. కానీ బతికి కూడా వేస్టే. మరి ఇప్పుడు ఎక్కడుంది బిగ్గలుడు? ఇక్కడి నుంచి తప్పించి ఒక ప్లేస్లో పెట్టా, కోమాలో ఉంది. చెప్పత్తా, నేను చేసింది కరెక్టే కదా? కరెక్టే, కరెక్టే, కరెక్ట్. థ్యాంక్స్ అత్త. నేనేమైనా తప్పు చేస్తానా అని నా మనసులో లేదు. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసులోని బరువు తీరి కొంచెం తేలికయింది. నీ మనసు తేలికవడం ఏంట్రా? నాకు లేనిపోని టెన్షన్ పెట్టావు కదరా దొంగ సచ్చినోడా. అవునత్తా, నాతో ఏదో చెప్పాలని వచ్చావు, ఏంటది? ఏదైనా ఇంట్రెస్టింగ్ మ్యాటరా? అది చెప్పతా. అదే, మీ అమ్మ కనపట్టలేదని ఇంట్లో అందరూ కంగారు పడుతున్నారు, వెతుకుతున్నారు. ఆ విషయమే నీకు చెప్పాలని వచ్చాను, కానీ నువ్వే బిగ్ షాకింగ్ టెల్లింగ్ కదా. అమ్మో, వీడితో నేనుంటే నా బతుకు బందర్ బస్ స్టాండే. ఇంట్లో వాళ్ళకి వీడికి నేను హెల్ప్ చేస్తున్నానని తెలిస్తే జైలుకు పంపిస్తారు. అర్జెంటుగా ఎస్కేపింగ్ అయిపోవాలి. అతా, అల్లుడు, నాకు దాంగ్ కమ్మింగు, వెళ్ళి వాటర్ డ్రింకింగ్ చేసి వస్తా. తాగి మ్యాటర్ చెప్పు. ఇంకేం మ్యాటర్ ఉంది బిగ్ అల్లుడు? అసలు మ్యాటర్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఏంటి అల్లుడు అది? ఏం లేదత్త, ఆదుకుంటుందనుకున్న అమ్మ హ్యాండ్ ఇచ్చేసింది. నాకు అమ్మలేని లోటు మిగిల్చింది. నువ్వే ఆ లోటు భర్తీ చేయాలత్తా. అంటే మా అమ్మ స్థానం నువ్వు తీసుకొని ఈ పెళ్ళి ఆపేయాలన్నమాట. ఓ మై గాడ్, మీ అమ్మ వల్లే కాలేదు, నా వల్ల ఎక్కడ డూయింగ్ అల్లుడు? అత్త, పైకి కామెడీగా కనిపిస్తావు గానీ
నీలో చాలా క్రిమినల్ క్యారెక్టర్ ఉందత్త. నువ్వు తలుచుకుంటే ఈ పెళ్లి ఆపేయగలవు. నో అల్లుడు, ఐ కాంట్. అత్త, మా అమ్మ కూడా ఇలా అంటం వల్లే నువ్వు కూడా మా అమ్మలాగే మాట్లాడావనుకో, సేమ్ రూట్లోకి తల్లి లేని పిల్లన్నత్త, అమ్మలా నువ్వే హెల్ప్ చేయాలి ప్లీజ్ అత్త. అర్థమైందిగా? పద, వెళ్ళి పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేద్దాం. పద. అత్త, ఎక్స్ప్రెషన్ మార్చు. ఒరే అబ్బాయి, పోనీ పోలీస్ కంప్లైంట్ ఇస్తే? అల్లుడు, పోలీస్ కంప్లైంట్ అంట. పదత్త. బ్రో, స్వర్ణ ఎక్కడా కనిపించడం లేదు. నువ్వేమన్నా చూసావా? పెద్దమ్మా, పెద్దమ్మా. ఏమైందిరా? సువర్ణకేమైంది? పెద్దమ్మా, పెద్దమ్మ అమెరికా వెళ్ళిపోయిందమ్మా. బలరాం గారు, ఏంటి మీరు చెప్పేది? పెద్దత్త అమెరికా వెళ్ళిపోవడం ఏంటి? అందులోనూ ఎవరికి చెప్పకుండా ఇంత సడన్ గా అమెరికా వెళ్ళాల్సిన అవసరం ఏంటి? అది పెద్దనాన్నకి మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట. ఎంత స్ట్రోక్ ఇచ్చావేంట్రా నాయనా? ఏమో అనుకున్నాను గాని నీలో క్రిమినల్లే కాదు రోయ్, కాలు తిరిగిన రైటర్ కూడా ఉన్నాడు. హ? బలరాం, ఏంట్రా నువ్వు చెప్పేది? బావగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందా? అవునమ్మా, అందుకే పెద్దమ్మ ఇమ్మీడియట్ గా ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయింది. చెప్పవేంటత్తా? ఎస్ ఎస్ ఎస్, మార్నింగ్స్ ఇక్కడ కమింగ్ చేయగానే వదినకి ఫోన్ కమింగ్ అయింది. పెద్దదిన చాలా చాలా టెన్షనింగ్ అయిపోయింది. వాట్ రీజనింగ్స్ వదిన అని అడిగితే అర్జెంటుగా గోయింగ్ చేయాలి అని చెప్పిందే తప్ప ఎక్కడ గోయింగ్ చేయాలో చెప్పలేదు. ఆ గోయింగ్ అమెరికా అని ఇప్పుడే అండర్స్టాండింగ్ అయింది. అయినా ఇంత సీరియస్ విషయాన్ని పెద్దక్క మనెవరికి చెప్పకుండా వెళ్ళడం ఏంటి? మో, పెద్దనాన్న గురించి స్వర్ణ చాలానే టెన్షన్ పడుతూ ఉంటుంది. అందుకే ఇమీడియట్గా నేను అమెరికా వెళ్ళాలి. మో, స్వర్ణకు ధైర్యం చెప్పి దగ్గరుండి పెదనాన్నకి ట్రీట్మెంట్ చేయించి పెళ్లి టైం కల్లా అందరినీ తీసుకొస్తాను. సరేనా? బిగ్గల్లుడు అమెరికా గోయింగ్ అంట, విన్నావా? అలాగేరా. ఓకే. ఇందుకే 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 అమ్మ పెద్దమ్మ చెప్పలేదు. కొత్తింట్లోకి వచ్చి రేపటి నుంచి పెళ్లి పనులు మొదలు పెట్టబోతున్నామన్న ఆనందంలో ఉన్న మనకి ఈ విషయం తెలిస్తే ఎక్కడ బాధపడతామోనని చెప్పలేదు. తన వల్ల పెళ్లి పనులు ఆగిపోతే అంతకంటే బాధ మరొకటి ఉండదని చెప్పింది. తన మీద మనకి నిజంగా గౌరవం ఉంటే తను పక్కనే ఉందనుకొని ఈ పెళ్లి పనుల్ని కొనసాగించమని చెప్పింది. లేదంటే పెద్దమ్మ ప్రశాంతంగా ఉండనని చెప్పిందమ్మా.
చెప్పతా పెద్దమ్మ మాటని మనం గౌరవించాలా లేదా చెప్పు. యా 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 యూ టెల్లింగ్స్ కరెక్ట్. రెస్పెక్టింగ్ చేయవలసిందే. అట్టంగా ఇరికించి చచ్చావు కదరా దొంగ సచ్చినోడా. క్రిష్, సువర్ణ అంతలా చెప్పాక కూడా వెళితే తను బాధపడుతుందిరా. అందుకే కొంచెం వెయిట్ చేద్దాం. ఫ్లైట్ దిగాక తను ఖచ్చితంగా ఫోన్ చేస్తుంది. అక్కడి పరిస్థితి ఎలా ఉందో ఏంటో తెలుసుకొని అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. సరేనా? ప్రస్తుతానికి మేనేజ్ చేయగలిగాం. పూర్తిగా నమ్మించాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. చేద్దాం. సార్ వాళ్ళు వచ్చారు. అవునా, రమ్మని చెప్పు. ఓకే సార్. వెల్కమ్. హలో. హలో ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ వైపు నుంచి పాజిటివ్ న్యూస్ ఉంటుందని నేను చాలా హోప్తో ఉన్నానండి. సారీ సార్. ఈ స్టేజ్లో ఈ సిచ్యువేషన్లో మీకు ఇంకా కోఆపరేట్ చేయడం అన్నది హైలీ ఇంపాసిబుల్. అదేంటి సార్ అలా అంటారు? నేనేంటో మీకు తెలుసు. నా జెన్యూనిటీ ఏంటనేది కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఇది నాకు చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ. ఒక రకంగా లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ కూడా. మీరు ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తారనే కాన్ఫిడెన్స్తో ఉన్నానండి. ప్లీజ్ సార్. సార్, మిమ్మల్ని నమ్మి ఇక్కడి దాకా వచ్చాం. పర్సనల్గా మీరంటే చాలా చాలా నమ్మకం ఉంది. కానీ ఇవన్నీ క్యాలిక్యులేషన్స్కి ఈక్వేషన్స్కి సంబంధించినవి. ఐ నో సార్. ఎక్స్క్యూజ్ మీ. సారీ, బట్ ఒక్కసారి నా సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. వీ కెన్ అండర్స్టాండ్ సార్, బట్ వీఆర్ హోప్లెస్. ఎక్స్క్యూజ్ మీ. సార్ అది కాదు సార్. సారీ సార్, ఇప్పటి వరకు చాలా కోఆపరేటివ్గా ఉన్నాం. కానీ మాకు ఓ లిమిట్ ఉంటుంది కదా. అయినా మీరు చాలా రిస్క్ చేస్తున్నారు సార్. పెద్ద పెద్ద ప్రభుత్వాల వల్లే కాలేదు. మీరొక్కరే ఎలా చేయగలరు చెప్పండి? మాకు తెలిసి మీరు ఇప్పటి వరకు చేసిందంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది అనిపిస్తుంది సార్. సార్ ప్లీజ్ లిసన్ టు మీ. సారీ సార్. మీరెంత రిక్వెస్ట్ చేసినా సరే ఉపయోగం లేదు. వీ కాంట్ డూ ఎనీథింగ్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, మీకు మళ్ళీ రిమైండ్ చేస్తున్నాం. మీరు ఆల్రెడీ డెడ్ లైన్ జోన్లో ఉన్నారు. ఆ టైం కల్లా ఏదో ఒకటి చేయండి, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్లీజ్. సారీ సార్. మీరెంత రిక్వెస్ట్ చేసినా సరే ఉపయోగం లేదు. వీ కాంట్ డూ ఎనీథింగ్. మీరు ఇప్పటి వరకు చేసిందంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది అనిపిస్తుంది సార్.
తీసుకెళ్ళి ఇప్పుడు మీనాక్షి కట్టుకోబోయే శారీ కొంగు మీద మాత్రమే చల్లుతాం. అందరూ పసుపు కొట్టే ఆనందంలో ఉంటారు. ఆ టైంలో ఒక్కసారిగా చీర కాలిపోతుంది. ఆ తర్వాత ఏం చెయ్యాలన్నది ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టాను.